వేసవి కాలంలో ప్రజలకు సరిపడా మిషన్ భగీరథ తాగునీరు అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో మిషన్ భగీరథ తాగునీరు సరిపడా అందడం లేదని పలు గ్రామాల సర్పంచ్లు ఆందోళన చెందుతూ మండల అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుండి ప్రతి గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకులకు మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి కష్టాలు. వేసవి కాలంలో ప్రజలకు సరిపడా మిషన్ భగీరథ త్రాగునీరు అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో భగీరథ తాగునీరు సరఫరా జరగడం లేదని పలు గ్రామాల సర్పంచులు ఆందోళన చెందుతూ మండల అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుండి ప్రతి గ్రామంలోకి ఓవర్ హెడ్ ట్యాంకులకు మిషన్ భగీరథ త్రాగునీటిని సరఫరా చేయాల్సి ఉండగా, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల అలసత్వంతో గ్రామాలకు మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని వారు అన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ స్పందిస్తూ త్వరలోనే మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కారం కొరకు మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులతో మరియు రూరల్ వాటర్ సప్లై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వేసవి కాలంలో ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. అభ్యంతరం ఏం లేదు కదా. పాత అప్పుడు ఉంది కదా, దీనికి ఇచ్చినప్పుడు దాన్ని ఎమ్మడే వేస్తాం. దాన్ని అట్లా కాదు. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు నాంపల్లి ఎంపీడీఓ గారు పివిఎస్ రామకృష్ణ సార్ ఉన్నారు. సార్ వారితో మాట్లాడదాం. ఇప్పుడు వేసవి కాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా గ్రామాల్లో శానిటేషన్ విషయమై ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వారు తెలుసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గ్రామాల్లో వేసవి కాలం సమీపించింది సార్. కొన్ని గ్రామాల్లో నీటి సమస్య కూడా కొంత ఏర్పడుతూ ఉంటున్నారు. అక్కడ నీటి సమస్య కోసం గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శానిటేషన్ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో శానిటేషను, అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగులు, వాటర్ సప్లై లీకేజీలు అలాంటి యాక్టివిటీస్ అన్నీ నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా నెక్స్ట్ జూన్ 12 వరకు ఈ 99 రోజుల ప్రణాళిక జరుగుతుంది. డిఫరెంట్ డేస్లలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారీగా యాక్టివిటీస్ జరుగుతుంది. అది ఒక రకంగా జరుగుతుంది. నెక్స్ట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్ననే టీసీ తీసుకున్నారు. రాబో వేసవి దృష్ట్యా ప్రతి గ్రామంలో మంచినీటి ఎద్దడి లేదు, ఉండకూడదు అనే ఉద్దేశంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నారు. దానికి అనుగుణంగా మండలంలో ఉన్నటువంటి ఏఈఆర్డబ్ల్యూఎస్ గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలతో నిన్ననే మీటింగ్ తీసుకొని ఏ గ్రామంలో ప్రస్తుతం ఏ స్కీమ్ బోర్డులు పనిచేస్తున్నాయి, ఏవి పనిచేయట్లేదు, అక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కడుంది, మోటార్ రిపేరింగ్లు కావాలన్నా లేకపోతే కొత్త మోటార్ పైప్ లైన్ కావాలా అనే పూర్తి వివరాలు నిన్ననే తీసుకోవడం జరిగింది. అది కలెక్టర్ గారి నిర్ణయించిన ప్రకారం ఆ యొక్క ప్రతిపాదనలన్నీ కూడా ఈ రోజు జిల్లా పరిషత్ సిఇఓ గారికి అందజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ అత్యవసర పరిస్థితులు అయితే హైరింగ్ బోర్డు తీసుకోవడం కానీ కూడా చేసేదానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కొన్ని అవన్నీ కూడా